హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. నేనైతే ఇవాళ గేమర్లు చేశానమాట. మా ముసలిది ఎక్కడికో బయటికి వెళ్తుండి చేయమని చెప్పింది, నేనైతే చేశాను. మామూలుగా కోయట్ వాళ్ళు గేమర్ ప్యాకెట్లు అనేవి జమియా నుంచి తెస్తారు, కానీ మా ఇంట్లో అయితే ఎప్పుడూ తేదు. నేను ఒకసారి గోధుమ పిండితో ట్రై చేశాను అనమాట. గోధుమ పిండి అది ఎర్ర ప్యాకెట్ మాత్రమేను, దాంతో ఒకసారి ట్రై చేశాను, మంచిగా వచ్చాయి. అప్పటి మా ముసలిది అయితే జమియా నుంచి గేమర్ పిండి అయితే తేదు, నా దగ్గర గోధుమ పిండితోనే చేపిస్తుంది. దాంట్లో నేను ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తానో ఒకసారి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. జమియా నుంచి ప్యాకెట్లే అవసరం లేదండి, గోధుమ పిండితోనే తయారు చేసుకోవచ్చు ఇంట్లోను. నేనైతే ఒక బౌల్ తీసుకున్న, బౌల్లోనే గ్లాస్ వాటర్ అంటే గ్లాస్ వాటర్ కాదు, హాఫ్ గ్లాస్ వాటరు, హాఫ్ కప్ పెరుగు, కొంచెం మిల్క్ పౌడరు, కొంచెం పాలు, బేకింగ్ పౌడర్ కొద్దిగా, కొంచెము అదే మొక్కజొన్న పొడి అంటలే, మొక్కజొన్న పొడి కొద్దిగా, 1 టీ స్పూన్ ఏమంటే గేమర్ పిండి గోధుమ కలర్ రంగులో ఉంటుంది, అదైతే ఖచ్చితంగా వేయాలి. అది వేస్తేనే పిండి అయితే బాగా ఉబ్బుతుంది అనమాట. నేను చెప్పాను కదా గోధుమ పిండి అని, ఆ ఎర్ర ప్యాకెట్ మాత్రమేను. నేనైతే 2 గ్లాసులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను, కొంచెమే చేశాను అనమాట, ఎక్కువ చేయలేదు. నేనైతే కొద్దిగా తీసిన, అదంతా కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా వేసుకున్నాను. నేనైతే ఆ పిండి అంతా కలుపుకునేదాకా బాగా, అదంతా చక్కెర అవంతా వేస్తున్నాను కదా, చక్కెర కూడా వేసుకోవాలి మనము. చక్కెర, ఆయిల్ ఇవన్నీ వేస్తున్నాను కాబట్టి అవన్నీ కలిగేదాకా బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత 1 గంట, అరగంట అయితే చల్లటి ప్రదేశం కాకుండా ఉడుగ్గా ఉండే దగ్గర అయితే పెట్టుకోవాలి. నేనైతే దాని మీద కస్తీర్ కానీ లైలాన్ కానీ వేసేసి ఒక మూత పెట్టి ఒక ఉడుకు ప్లేస్లో అయితే పెట్టాను. ఆయిల్ స్పూన్ తీసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత అయితే పిండి అయితే బాగా ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. నేనైతే ఎడం చేతికి అయితే బ్లౌజ్ వేసుకున్నాను. ఎడం చేతితో వేసుకునే దానికైతే ఈజీగా ఉంటుంది అనేసి ఎడం చేతికి వేసుకున్నా. ఆయిల్ పెట్టుకున్న, ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక పక్క కుడి చేత్తో తీసుకుంటూ ఎడం చేత్తో వేసుకోవాలన్నమాట. నేను స్పూన్ని ఆయిల్లో తడుపుకుంటూ ఎడం చేత్తో బోండాలు తీస్తా వేసాను అనమాట. అప్పుడైతే బోండాలు చక్కగా రౌండ్గా అయితే వస్తాయి. కుడి చేత వేయడం వలన అన్ఈజీగా ఉంటుంది, పట్టుకోలేమన్నమాట. అందుకే నేను ఎడం చేతి బ్లౌజ్ వేసుకొని కుడి చేత్తో తీస్తా వేసాను. వేసిన తర్వాత గరిటతో కలుపుతానే ఉండాలి, ఎందుకంటే బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే కలుపుతానే ఉండాలి. అట్లా కలపకుండా అట్లాగా ఆపెట్టేసామంటే ఏమవుతుందంటే, కింద ఏమంటే బ్రౌన్ కలర్లో వస్తాయి, పైన ఏమంటే తెల్లగా వస్తాయి, అవి చూడడానికి బాగుండదు. అందుకే కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే. నేనైతే అట్లాగే చేశాను. ఒక 10 నిమిషాల పాటు ఇవన్నీ చేసేదానికి ఒక అరగంట పట్టిందండి. పిండి అయితే చేసేసాను అంతాను. బోండా చూడండి ఒకసారి స్మూత్గా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మళ్ళీ నేను చక్కెర పాకం అయితే సపరేట్గా చేశాను. 1 గ్లాసు వాటర్కి 2 గ్లాసులు చక్కెర సప్పును తీసుకున్నాను అనమాట. 10 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉంటే పాకం బాగా పడుతుంది. ఆ పాకంలోనే కొంచెము యాలకల పొడి, కుంకుమ పువ్వు అయితే వేసాను. రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.